పర్వాలేదురా అంటే బ్యాగ్ లేకపోతే మీ ఆంటీకి అమ్మ నేనా తర్వాత నేనే
లేచినారని నాయన నీ హృదయం ముందు విశ్వసించినట్లయితే రక్షణ నాయన కలుగుతుందని మీరు తెలియజేస్తున్న రీతిగా ప్రభా ఈ దాసుడు ప్రభా మీరు నాయన నాయన తన నోటితో మీరు యేసు ప్రభాని నాయన ఒప్పుకొని ప్రభా అయా నాయన మారు మనసు పశ్చాత్తాపం నాయన బాప్తీసు క్రియలోనికి నాయన మీరు తీసుకొచ్చినందుకు వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయా నాయన నీ కొందనాలు ప్రభా అయా సేవకులు సంఘము నాయన రక్త సంబంధికులు మరి కుటుంబము నీ దాసులు అందరూ మీ విధంగా చేరి ఆయన విధంగా యొక్క బాప్తీసుకునే క్రియను నాయన మీరు జరిగిస్తున్నందుకు మీ కొందనాలు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా మీ కొందనాలు నాయన మీరు ఏ విధంగా మరణించి తిరిగి లేచినారా ప్రభా మరి బాప్తీసుకునే క్రియ ద్వారా ప్రభా మరి మరణించి నాయన పునరుద్ధానంలోనికి ప్రభా మరి పాలు భావిస్తులుగా మీరు చేస్తున్నందుకు మీ కొందనాలు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి నాయన బాప్తీసుకునే క్రియ ద్వారా సంఘంలో చేర్చబడి అపోస్తుల బోధ ఎందునో సహవాసనందునో రొట్టె విరుచులందునో ప్రార్థన ఎందు ఎడతెగక ప్రభా ఆయన నిలిచి ఉండే కృపను దాయిచ్చేయండి. దాసుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. భార్య బిడ్డలు తనను నాయన మన సంతానాన్ని అంతని కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి. నాయన తండ్రి బాప్తీసుకునే క్రియ జరిగిస్తున్న మీరు ముందుగా వెళ్ళండి ప్రభా ఇక్కడ సమస్తాన్ని స్వాధీనం చేసుకోండి. ఈ సన్నిధి సహవాసం అందరితో ఉంచమని చేసిన ప్రార్థన ఆలకించి అంగీకరించమని మా ప్రభువైన యేసు క్రీస్తు వారి నామమున పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. మీ అందరికీ కూడా వందనాలు. సంఘానికి అలాగే సేవకులకు చిన్న వాక్యం చదువుదాం. మనం మార్క్స్ వార్త 1వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. బాప్తీసమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారుమనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చెను. అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండెరి. యోహాను ఒంటి రోమను వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకున్నవాడు, అడవి తేనెను మిడతలను తినవాడు. మరియు అతడు నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనుక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారిని విప్పుటకు పాత్రుడను కాను. నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇచ్చినని చెప్పి ప్రకటించుచుండెను. మంచిది. దేవుని బిడ్డలారా, మరి బాప్తిసం ఇచ్చి యోహాను గారు అరణ్యంలో ప్రకటిస్తున్నాడు. ఆయన మరి మిడతలను అడవితేన తింటూ మరి యోర్దాను నదిలో బాప్తిసం ఇవ్వటానికి వచ్చాడు. ప్రభు కూడా వచ్చాడు. ప్రభు వచ్చి మొదటగా ఆ కార్యాన్ని మరి రక్షణ అంతా పొందినట్లుగా ఆయన మొదటి కార్యం జరిగించాడు. బాప్తిసం అనేది అన్నిటికన్నా చాలా విలువైనది, అన్నిటికన్నా పరిశుద్ధమైనది, అన్నిటికన్నా గొప్పది. బాప్తిసం అంటే పాతి పెట్టబడుట, అనగా పాత జీవితాన్ని పాతిపెట్టి కొత్త జీవితంలోనికి ప్రవేశించడం. అనగా పాత జీవితంలో ఏదైతే మనం చేసామో దానిని ఒప్పుకుని పశ్చాత్తాపం చెంది మనసు మార్చుకుని మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవటం. యేసు ప్రభు చెప్పిన సందేశం ఏంటంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మించితేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించటం మంచిది అన్నాడు. అలాగే నీవు మొదటి జన్మ మరి తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు, రెండవ జన్మ దేవుని యొక్క రక్షణ ద్వారా మనము నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించిన వారం అవుతాం. ఈ జన్మ అనేది నూతన జన్మ. ఎందుకని? ఒకడు క్రీస్తు యేసునందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించను సమస్తము నూతనమాయ. ఇప్పుడు గతించిన కాలం అంతా కూడా మనము తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ ఒప్పుకొని రక్షణ పొందబోటానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రక్షణను మనము ఆయన రాకడ వరకు కాపుదల ఉంచుకోవాలి, జాగ్రత్తగా మనం భద్రపరచుకోవాలి. రక్షణ అనేది దేవుడే ఉచితంగా ఇస్తున్నాడు, ఏ మనిషి ఇవ్వట్లేదు. దేవుడే ఆ రక్షణ మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ రక్షణ అనే దాన్ని మనం పొందుకుని ఆయన రాకడ వరకు నమ్మకంగా ఉన్నప్పుడు ఆయన మన కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తాడు. ఇది ఒక పరుగు పందెం లాంటిది. ఇది ఒక బహుమానం పొందటానికి, లేకపోతే పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి, బ్రతికినంత కాలం ఆయనకు సాక్షిగా జీవించడానికి, అనేక మందిని నీ ప్రవర్తన ద్వారా, నీ యొక్క మరి క్రియల ద్వారా, నీ సాక్ష్యం ద్వారా దేవుల్లోనికి నడిపించటం. ఎందుకని? ఆయన రక్షించబడిన వారిని మరణ పునరుద్ధానాలు జ్ఞాపకం చేసుకుని నన్ను గురించి ప్రకటించండి అని చెప్పాడు. అలాగే దేవుని బిడ్డలారా, అబ్రహాం గారు మరి గతించిన కాలం ప్రభువుని ఎరక ముందు కొన్ని ఇబ్బందులు, కొన్ని పొరపాట్లు, కొన్ని అవిధేయతలు ఉండొచ్చు. మనకి మంచివాళ్ళు ఎవరూ లేరు, అందరూ
పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఎప్పుడైతే యేసుప్రభు రక్తంలో కడగబడి యేసుప్రభు రక్తంలో మనం శుద్ధి చేయబడి వాక్యం ద్వారా ఉదక స్నానం చేయబడినప్పుడు ప్రభు యొక్క సిలువ దగ్గరకు మనం వెళ్తాం, రక్తం ద్వారా సంధి చేయబడతాం. ఆయన యొక్క సిలువ యాగము ద్వారా మనము మార్పు చెందుతాం. అప్పుడు ఇందాక వాక్యం చెప్పాను, గొప్ప సమాధానం, ఐక్యత మనం కలిగి ఉంటాం. ఇది పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఒక మార్గం అయి ఉన్నది. అందుకని రక్షించబడిన తర్వాత మనం ఇకని దేవుని కొరకే బ్రతకాలి. ఒకటి, వాక్యము ద్వారా మనము జీవించాలి, వాక్య ప్రకారంగా నడవాలి, వాక్య ప్రకారంగా మనము సరిచేసుకోవాలి. ప్రతిరోజు అయ్యా నేను రక్షణ పొందిన తర్వాత నా పొరపాట్లకి ఏమీ లేకుండా చేయను ఆయన ప్రభు పాదాల దగ్గర పట్టుకుని ప్రతిరోజు అడగాలి. రక్షణ పొందంగానే అన్నీ మనము పోగొట్టుకుంటాం. పాత జీవితాన్ని ఇకను మరలో రాకూడదు. మనలోనికి వచ్చినప్పుడు మనము దేవుణ్ణి దుఃఖపెడతాం. అందుకని మరి మనం కూడా పొందిన వాళ్ళు కానీ పొందబోతున్న వాళ్ళు కానీ అందరికీ సమానమే. కానీ దేవుని రక్షణ మనం ఎలా ఉన్నామనేది దేవుని చిత్తం. మనం కరెక్ట్ చేసుకుని మరి ఇక్కడ యోహాను గారు కూడా తమ పాపంలో ఒప్పుకొనొచ్చు పశ్చాత్తాపం చెంది యోర్దాను నదిలో బాప్తీసం తీసుకోవడానికి వస్తున్నారు. ఆయన బాప్తీసం ఇస్తున్నారు. యేసు ప్రభు కూడా ఆ సమయంలో వచ్చాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆయన చెప్పులను విప్పుటకు నేను పాత్రుడును కాను, అతడు హెచ్చాలి నేను తగ్గాలి. మనకి బాప్తీసంలో పొందిన తర్వాత మనకున్న అంశాలు ఏంటంటే, ఒకటి తగ్గింపు జీవితం కావాలి, 2 నీకు సహనము కావాలి, 3 దేవుని వాక్యము నీ హృదయంలో ఉండాలి, 4 దేవుని వాక్యం కొరకు నువ్వు బ్రతకాలి. ప్రతిరోజు దేవుని కొరకు నువ్వు జీవించాలి. మరలా పాత జీవితం నీకు రాకూడదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా విసుగు చెందకూడదు. ఇక దేవుని కొరకే నువ్వు బ్రతకాలి. అలా బ్రతికి తీర్మానం ఇప్పుడు ప్రమాణాలు చేస్తున్నారు. ఆ ప్రమాణాల్లో నువ్వు చేసినవన్నీ కూడా చివరి దాకా ఉంచుకోవాలి. అప్పుడు దేవుడు అనేక మంది నీ ద్వారా రక్షించబడతారు. నీ కుటుంబం వర్ధిల్లిద్ది, నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. అది కృపా దేవుడు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? ఎవరైనా చేస్తారా? గంగాధర్ గారు రెడీ? ఎవరైనా చేస్తారమ్మా? గారు చేయండి. మహాపరిశుద్ధ ప్రేమ నమ్మకం అందరూ కళ్ళు మూసుకోండి. మీ పరిశుద్ధమైన పాదాలకి స్థుతులు స్తోత్రం తండ్రి, స్తోత్రం నా దేవా. మీ కృపలో జ్ఞాపకం చేసుకుని తోడుగా ఉండి మీ కాపుదల భద్రత ఉంచి నా ప్రభా మరి ఒక దినాల పునరుద్ధాన ఆరాధన సిద్ధపరిచి మీరు తోడుగా ఉండి ఈ సాయంకాల సమయంలో నా ప్రభా అబ్రహాము ఆయన కుమారుని నాయన మీరు నా ప్రభా ఈ లోకమనే నాయన అరణ్యంలో నుండి వేరుపరిచి అయ్యా మరి నా నాయన నువ్వు ఏ రీతిగా నా నాయన మరి యోర్దాను నదిలో యోహాను చేత బాప్తీసం ఇస్తూ వచ్చావు ఆ రీతిగా నాయన నీ కుమారుడు బాప్తీసం ఇచ్చిన నా నాయన అయ్యా మరి నా నాయన నూతన బిడ్డగా సిద్ధపరుస్తూ ఉండగా నా నాయన మీ కాపుదల భద్రత ఉంచండి అయ్యా. మరి ఒకడు నీటి మూలంగానూ ఆత్మ మూలంగా జన్మిస్తేనే పరలోక రాజ్యానికి వార్తలు నేరని మీరు తెలియపరుస్తూ వచ్చారు. వాటితో నీ కుమారుడు నిలబెట్టుకుని మాట్లాడుతూ వచ్చారంట. ఆ మాటల ప్రకారం ఆయన ఈ కుమారుడు నా ప్రభ ఆత్మానుసారమైన జీవితం నా ప్రభ ఇక నుండి పాతవి గతించి సమస్తం నూతన పరచబడినని మీరు తెలియపరుస్తూ వచ్చినాను. ఆయన పాతవన్నీ పాతిపెట్టబడిన ప్రభ నూతన స్వభావం, నూతన ఆత్మ, నూతన బలంతో నింపమని అయ్యా. మరి ఆనాడు మరి నా నాన్న యేసుక్రీస్తు వారు ఏ రీతిగా మరి నీలవడ్డను చేరి ఏ రీతిగా బాప్టిజం తీసుకుని అగ్ని పరిశుద్ధాత్మ అతని మీదకి పావురమలే వచ్చిందని మీరు తెలియపరుస్తూ వచ్చావు కనుక నా ప్రభా ఇక నుండి నా ప్రభా ఆ పాత జీవితాన్ని తీసివేసుకున్న ప్రభా నూతన పరిచి నూతన స్వభావం, నూతన ఆత్మ, నూతన బలము ఆ బిడ్డ నుండి నా నాయన నింపమని నీ కృపలో భద్రపరచమని బలపరచమని నా నాయన. మరి నా నాయన సహవాసం ఎందును మరి నా నాయన రొట్టె విడిచిటి ఎందును ప్రార్థన ఎందును ఎడతెగక ఉండటానికి సిద్ధపరచమని అయ్యా. ప్రార్థన ఆలకించి అంగీకరించి మరి సాయంకాల ప్రార్థన ఆలకించమని యోర్దాను నదిలో మీరు ఏ రీతిగా సిద్ధపరుస్తూ వచ్చారు ఆ రీతిగా నీ కుమారుని కూడా బలపరచమని తోడయ్యమని దీవించమని దీవెనకరంగా మార్చమని ప్రార్థన ఆలకించి అంగీకరించి మహిమ ఘనత ప్రభావాలని నామానికి ఆరోపించుకుంటే యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి గణపతి అడుగుతున్నాను మా పరలోకపు తండ్రి. మంచిది. మరి మన లోన్కి వెళ్దాం. పాడండమ్మా.
ఎరుగని రీతిగా నన్ను నీ కృప ఇంతవరకు కాచెనే ఇంకే బాబాయ్ నువ్వు కూడా వెళ్తావా? అయ్యో, పర్మిషన్ అంటే ఏమి అంట.
సంచి ఎన్నో క్లాస్ నువ్వు అప్పుడే ఫిఫ్త్కి వెళ్ళావా? మరి ఎన్ని? ఫస్ట్ క్లాస్